ఇతిహాస రహస్యాలు ఛానల్కి స్వాగతం, శుభస్వాగతం. నిన్నటి ఎపిసోడ్లో పురుషుడు గర్భం ధరిస్తాడా అనేటువంటి విషయం మీద కొన్ని విషయాలు మన పురాణాల్లో ఉండేటువంటి విషయాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అయితే దాన్ని ఆధునిక కాలంలో ఏం జరుగుతోంది అంటే ప్రపంచవ్యాప్తంగా దీని మీద చాలా రకాలైనటువంటి పరిశోధనలు జరిగాయి. కొందరు ఏంటన్నారంటే పురుష గర్భం ధరించడానికి అవకాశం ఉంది అన్నారు. మరికొందరు చాలా కష్టం అన్నారు. చాలా తర్జన భర్జనలు జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి. అంటే ముత్యాల గర్భం అంటాం. ముత్యాల గర్భంలాగా చేయొచ్చునని కొంతమంది అన్నారు. అయితే బాగానే ఉంది, లోపల పిండాన్ని పెట్టిన తర్వాత దాన్ని తీయాలంటే ఆపరేషన్ చేయాలి, ఇది చాలా కష్టమైనటువంటి పద్ధతి అన్నారు. ఇలా చాలా పరిశోధనలు అయితే జరుగుతున్నాయి. కానీ దానికంటే ముందుగా ఒక పురుషుడు మగబిడ్డకి జన్మనిచ్చాడు. ఆ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఆయన పేరు థామస్ బీటీ. నిజానికి ఆయన గారు గర్భం ధరించినటువంటి పురుషునిగా చరిత్రకెక్కాడు ఆయన. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక మాత్రం ఉంది. ఏమిటది అంటే, మొట్టమొదట ఈయన స్త్రీగా జన్మించాడు. స్త్రీగా జన్మించి తర్వాత నేను పురుషుడిగా మారాలి, నాకు ఈ స్త్రీతో నాకు అక్కర్లేదు, నేను పురుషుడిగానే ఉండాలి అని ఆయన అనుకున్నాడు. అనుకుని ఆ ప్రకారంగానే శారీరకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా చూసుకుంటూ దానికి కావలసినటువంటి లింగ మార్పిడి విధానంతో పురుషుడిగా మారడం అనేటువంటిది జరిగింది. అంటే ట్రేసీ అనే అమ్మాయి థామస్ బీటీగా మారిపోవడం జరిగింది. అలాగే మరి పురుష హార్మోన్లు ఉత్పత్తి కావడానికి కావలసినటువంటి ఇంజక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇంజక్షన్లన్నీ కూడా తీసుకున్నాడు. దాంతో మీసాలు వచ్చాయి, గడ్డాలు వచ్చాయి. అలాగే వక్షోజాలు కూడా ఆపరేషన్లు చేసి తీసుకోవడం జరిగింది. మొత్తానికి సంపూర్ణంగా ఒక పురుషునిగా అయితే ఆయన మారిపోయాడు. అయింది మరి కొంతకాలం అయింది. కొంతకాలం జరిగిన తర్వాత ఒక స్త్రీని వివాహం చేసుకోవడం కూడా జరిగింది. ఆమెతో కాపురం చేస్తూ ఉండగానే ఆవిడికి మామూలుగా అనారోగ్యంగా ఒక వ్యాధి వచ్చింది. దానికి ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషను కొంచెం పెద్ద ఆపరేషన్ అయింది. దానివలన డాక్టర్లు ఏం చెప్పారంటే ఈమెకు సంతానం పుట్టేటువంటి అవకాశం లేదు అన్నారు. అంటే ఒకవేళ సంతానం కానీ జరిగినట్లయితే ఆమె చనిపోయే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఈమెకు సంతానం ఉండదు అన్నారు. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఆలోచించి సరే అయితే నేను నీ బదులుగా పిల్లల్ని కంటాను అన్నాడు ఆయన. ఇక్కడ మరొక చిన్న మెలిక ఉంది. ఏమిటంటే ఆయన మిగిలినటువంటివన్నీ కూడా మార్చుకున్నాడు, లింగ మార్పిడి చేసుకున్నాడు. కానీ లోపల ఉండేటువంటి అండాశయం ఏదైతే ఉందో అది కానీ గర్భాశయం కానీ ఆయన తీయించుకోవడం జరగలేదు. అంటే స్త్రీగా ఉండేటువంటి సమయంలో గర్భంలో ఉండేటువంటి గర్భాశయము, అండాశయము, అలాగే ఫెలోపియన్ ట్యూబు, ఇలాంటి స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోలేదు. పురుషుడిగా మారాలనుకున్నాడు, పురుషుడికి కావలసినటువంటి హార్మోన్స్ తీసుకున్నాడు, అన్నీ చేశాడు. ఋతుక్రమం కూడా ఆగిపోయింది అక్కడ.
ఎప్పుడైతే మళ్ళా పిల్లల్ని కనాలి అనేటువంటి ఉద్దేశం కలిగిందో అప్పుడు ఈ పురుషులకు సంబంధించినటువంటి హార్మోన్ని ఆఫ్ చేశాడు. అది ఆఫ్ చేయడం వలన ఋతుక్రమం వచ్చింది, నెలసరి ఋతుక్రమం అవుతోంది. తదుపరి ఒక దాత వీర్యం తీసుకొని ఆ దాత వీర్యంతో గర్భాన్ని ధరించడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా అంటే ఇక్కడ విషయం చెప్పాల్సింది అంటే మన పురాణాలలో ఉండేటువంటి విషయాలు కూడా ఒకటో రెండో సన్నివేశాలు ఉంటాయి, ప్రతి చోట జరిగేది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా పురుషుడు గర్భం ధరించడం అనేటువంటిది ఇలాంటి సన్నివేశాలు చాలా తక్కువ. ఈయన కన్నా ముందు ఇంకొక పురుషుడు గర్భం ధరించడం జరిగింది, కానీ ఆ దేశంలో దాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఆయన చరిత్రకి ఎక్కలేదు. బీటీ థామస్ మాత్రం చరిత్రకి ఎక్కడం జరిగింది. అలాగే ఇక మన పురాణాలలో ఉండేటువంటి విషయాల మీద ప్రత్యేకమైనటువంటి పరిశోధనలు చేయాలి తప్ప అది అలాగుంది ఇది ఇలాగుంది అనేటువంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్తూ, ఈ విధంగా పురుషుడు గర్భం ధరించడం అనేటువంటిది ఈ కాలంలో కూడా జరిగింది అని దానికి దీనికి కంపేర్ చేస్తూ చెప్పడం జరిగింది. ఇట్లాంటి విషయాల్ని తెలుసుకోవడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ శుభం, సెలవు.